స్థితిలోకి మారిపోయాడు. కాబట్టి ఇక దానికి పూర్వాంగం వదిలిపెట్టేయడమేగా. కాబట్టి ఆ కోపము అన్వయం అవ్వడము అన్నది రెండు రకాలుగానే ఉంటుంది. పరమేశ్వరుడు అలా కదిలిపోయేవాడు కాడు. అందుకని ఆయన దక్ష ప్రజాపతి చేసినటువంటి నిందని స్వీకరించలేదు. అలాగే నవ్వుతూ నిల్చున్నాడు. తెలియదు పాప అమాయకుడు ఏదో అంటున్నాడు అనుకున్నాడు, ఊరుకున్నాడు. మధ్యలో అసలు వాళ్ళు బానే ఉంటారు, అంతేవాసుల మధ్య హడావిడి ఎక్కువగా ఉంటుంది. అందుకని దక్ష ప్రజాపతి పనుపున భృగు మహర్షి, పరమశివుడి పనుపున నందీశ్వరుడు, వీళ్ళిద్దరి మధ్య పెద్ద వాగ్వివాదం చెలరేగింది. ఇద్దరు శాపవాక్కులు విడిచిపెట్టుకునేంత స్థాయికి వెళ్ళిపోయారు. అయిపోయింది. పరమేశ్వరుడు ఇంటికి వెళ్ళిపోయాడు. మనసుకి పట్టలేదు అన్న మాటకు అర్థం ఏమిటి? ఇప్పుడు ఉత్తర క్షణం ఈ మాట ఎవరికి చెప్పాలి? అసలు ఇంటికి వెళ్ళి పార్వతీదేవికి చెప్పాలి. మీ నాన్నగారు ఏమన్నాడో తెలుసా అనాలి. మా మామగారు ఏమన్నాడో తెలుసా కాదు. ఎందుకని అంటే మరి నిందించారు కదా. మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా అనాలి. అసలు ఆయన ఏమీ అనలేదు. మా మామగారు లేదు, మీ నాన్నగారు అనలేదు. ఇది చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఆయన మనసుకు పట్టలేదు. ఆయన వెళ్ళాడు, ఆయన పనిలో ఆయన నిమగ్నం అయ్యాడు. పట్టినవాడెవరు? దక్షుడికి పట్టింది. అరే నేను ఇంత నిందించాను, ఒక్క మాట అనలేదు, వెళ్ళిపోయాడు. కాబట్టి దీన్ని కోపము దీర్ఘకాలమునందు ఉండిపోయింది అనుకోండి, దాన్ని క్రోధము అంటారు. అది అత్యంత ప్రమాదహేతువు. క్రోధకృత్కర్త అని మనం తెల్లవారు లేస్తే విష్ణు సహస్రంలో చదువుతుంటాం. చాలా దీర్ఘకాలము ఉండిపోయేటటువంటి క్రోధముగా కాని కోపము పరిణమిస్తే దాని వలన ఇబ్బంది ఎవరికి వస్తుంది అంటే, ఎవరు ఆ క్రోధములకు వశుడయ్యాడో వాడే ఆ ఇబ్బందికి లోనైపోతాడు. కాబట్టి ఇప్పుడు ఇంకా పరమేశ్వరుణ్ణి రెచ్చగొట్టాలనుకున్నాడు. ఏదో ఒకటి అంతే తప్ప ఈయనకి తృప్తి ఉండదు. అందుకని నిరీశ్వర యాగం ఒకటి మొదలుపెట్టాడు. నేను అసలు పరమశివునకు హవిస్సు లేని యజ్ఞం ఒకటి చేస్తాను. ఇప్పుడు పరమశివుడికి హవిస్సు ఇవ్వకపోతే ఆయనకు వచ్చిన లోపమేం లేదు. కానీ ఈయన ఏమనుకున్నాడంటే, పరమశివుడికి హవిస్సు లేని యాగం ఒకటి నేను చేస్తే ఆయన్ని చిన్నబుచ్చినట్లు అవుతుంది. ఇంతమందిని పిలిచి నేను ఆయన్ని పిలవకపోతే, ఆయనకి హవిస్సు ఇవ్వకపోతే అవమానం కదా, పనికి మారిన వాడి కింద లెక్క కట్టినట్లు కదా. కాబట్టి నేను పరమశివుడు పనికి మారిన వాడని ఇలా నిరూపిస్తాను. అంటే ఆ క్రోధానికి హద్దు లేదు. ఆ క్రోధానికి యుక్తాయుక్త విచక్షణ లేనటువంటి స్థితికి తీసుకెళ్లిపోయాడు. అసలు క్రోధానికి ఉండేటటువంటి మొట్టమొదటి లక్షణం అది. క్రోధం ఏం చేస్తుందంటే, మీ సహజమైనటువంటి స్వరూపమేదో దాన్ని మరుగున పెట్టేస్తుంది. అందుకే పెద్దలు ఏం చేస్తారంటే, కోపాన్ని సాధనంగా తీసుకుంటారు. అది చాలా చాలా గొప్ప విషయం. లోకంలో అది ఎంతో సాధన చేస్తే తప్ప రాదు. నేనిప్పుడు కోప్పడితే వ్యవస్థను చక్కబెట్టగలుగుతాను అనుకున్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తారంటే అప్పుడు కోపాన్ని తెచ్చిపెట్టుకుంటాడు. తెచ్చిపెట్టిన కోపం వచ్చేసిన వాడు ఎలా ఉంటాడో అలా కళ్ళు పెద్దవి చేసి అలా వ్యగ్రతతో మాట్లాడతాడు. కానీ ఒక్క పొల్లు మాట ఆయన నోటి వెంట రాదు. మాట్లాడి హరి ఓం వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టేసి మళ్ళీ తాను ఏ విషయంలో ఉండాలో ఆ విషయంలో వెళ్ళిపోతాడు. అంటే అది ఎలాంటిదంటే, ఏదో పుస్తకం రాసుకుంటున్నాడు, ఓ పెన్ను తీసుకుని ఆ పెన్ను పెట్టి రాసుకుని అయిపోయిన తర్వాత ఆ పెన్నుకు మూత పెట్టి పక్కన పెట్టేటువంటిదో, కోపాన్ని కూడా ఒక సాధనంగా స్వీకరిస్తారు పెద్దలు. రామచంద్రమూర్తి అంతటి వారు అలా స్వీకరించారు. సాధారణంగా లోకంలో అందరం ఏం చేస్తామంటే, కోపములకు వశపడిపోతాం. అది మనని వశం చేసుకుంటుంది. వశం చేసుకోవడానికి ఎక్కడి నుంచో బయట నుంచి రాదది. అదును కోసం ఎదురు చూస్తూ ఇక్కడే కూర్చుంటుంది. అందుకే శంకరుల్లో ఎవరు చెప్పగలరు? శంకరులు అంటారు, కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః, అది జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండు. ఇక్కడే కూర్చుంటాయి. కామము, క్రోధము, లోభము అనేటటువంటి దొంగలు ఇక్కడ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే, జ్ఞానరత్నాపహారాయ, ఇదిగో నేను ఈ స్థాయికి పర్వాలేదు సాధనతో ఎదిగాను అన్న నిన్ను భ్రష్టుణ్ణి చేసి ఒక వికిలి నవ్వు నవ్వుతుంది. చూసావా ఎలా పడగొట్టేశానో అని. క్రోధములకు వశుడైపోయాడా, తన సహజ స్వరూపం ఏమిటో మర్చిపోతాడు. అనరాని మాటలు అంటాడు. తనని తాను అగౌరవమైనటువంటి స్థితికి దిగజార్చుకుంటాడు. అందుకే క్రోధమునకు వశమైనటువంటి వాడు చిట్ట చివరికి దేనికి వెళ్ళిపోతాడు అంటే, తనని తాను చంపుకునే స్థితికి వెళ్ళిపోతాడు.
అందుకే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షతయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము అని మనకి చిన్నతనంలోనే పద్యం నేర్పుతారు. తన కోపమే తన శత్రువు, కోపము తనకి శత్రువు. ఒక్కొక్కసారి క్రోధమునకు వశుడైన వాడు చేసేటటువంటి పని ఎన్ని జన్మలెక్కనివ్వండి ఇక పైకి రాలేడు. వాల్మీకి మహర్షి శ్రీరామాయణం సుందరకాండలో మాట అంటారు, క్రుద్ధ పాపం నపుర్యాత్స క్రుద్ధో హన్యాత్ గురువునపి అంటారు. క్రోధమునకు వశుడైనటువంటి వాడు ఏది చెయ్యడు, చిట్ట చివరికి గురువు గారిని కూడా చంపేస్తాడు. దాని వలన ఎంత భయంకరమైన పాపమును పొందుతాడో, ఎన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుందో ఆయనకి ఏమీ దాని గురించినటువంటి స్పృహ ఉండదు. ఆ క్రోధము అటువంటి స్థితిని కల్పిస్తుంది. అందుకని దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేస్తానన్నాడు. పట్టించుకున్నవాడైతే ఆయనకి కోపం వస్తుంది పరమశివుడికి. ఇప్పుడు ఆయనకి కోపం వచ్చేసింది అనుకోండి, దక్ష ప్రజాపతే కాదు పాడైపోయింది, పరమశివుడు కూడా పాడైపోయిన వాడు అవుతాడు. ఆయన అలాగే ఉన్నాడు. ఇప్పుడు కథ ఒక విచిత్రమైన స్థితికి చేరింది. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శుద్ధితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం హరిపతివేష్టితశోభితలింగం దక్షసూయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదలోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశితలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్పితలింగం పరాత్పరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం